దేవుడు సిద్ధపరిచిన మాట ఏమిటనగా, దేవుని సంతోషపెట్టడం ఎలా? చెప్పండి అందరి మాట. మనము దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తులుగా మారాలి. అందరి దగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు కొర ఏమి కోరుతున్నారంటే, మనం ఎంత విజయాలు సాధించామో అనేది చూడట్లేదు ఆయన. ఎంత బాగా ప్రభువుని ఆరాధించాము అనే దానికంటే మనం ఎంత మారుతున్నాము అనే దానిపై ప్రభు దృష్టి పెడుతున్నాడు. ప్రభుకు స్తోత్రం చెబుదామా. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు మనమందరం తీర్మానం చేసుకోవాలి, మనము దేవుడు మెచ్చే విధంగా ఉంటున్నామో లేదో మనల్ని మనమే పరిశీలించుకుందాం. అందరం కూడా నేను మీకు కొన్ని వచనాలు చూపిస్తాను, మీరు శ్రద్ధ కలిగి నా వైపు చూస్తూ దేవుని స్వరాన్ని విని చక్కగా మీరు బలపడాల్సిందిగా కోరుచున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3-12 వచనం మనం చూస్తే, మీరు నా వైపు చూస్తూ మాటలు వినండి. ఆ వచనం తీసేసుకొని నా వైపు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3-12 వచనాల వరకు చూస్తే అక్కడ మనకు 9 ధన్యతలు కనిపిస్తాయి. ఎన్ని? 9. మొదటిగా, ఆత్మ విషయమై దీనిలోని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నారు. దుఃఖపడే వారు ధన్యులు, వారు వాదార్చబడుదురు అన్నారు. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరించబడుదురు అన్నారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకుందురు అన్నారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారన్నారు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అన్నారు. సమాధానపరచేవారు ధన్యులు, వారు సమాధానపరచబడుదురు అన్నారు. హల్లెలూయా. నీతి నిమిత్తమే హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నారు. ఆ తర్వాత, నా నిమిత్తమై మీరు నిందించబడినప్పుడల్లాను, చెడ్డ మాట పలుకబడినప్పుడల్లాను మీరు ధన్యులే, పరలోక రాజ్యం అలాంటి వారిదే. మీ పూర్వం ఉన్న వారిని కూడా అలాగే వారు హింసించారు అని చెబుతారు. ఆ తర్వాత, మీ లోకమును గుప్పై ఉన్నారంటారు, మీ లోకం వెలుగే ఉన్నారంటారు. మీ వెలుగు దీపము కింద కానీ కొంచెము కింద కానీ పెట్టుకోకుండా చాలా జాగ్రత్త పడండి. మీ సత్క్రియలే మీ వెలుగే ఆ సాక్ష్యము అని ప్రభువు చెప్పారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నారంటే, దేవుని బిడ్డలారా, ప్రభువు ఇక్కడ ఈ వచనాల్లో ధన్యులుగా ఉండమన్నారా, మీరు ధన్యులుగా ప్రయత్నం పడమన్నారా అంటే, ధన్యులుగా ఉండాలి అని ప్రభువు కోరారు. ఆత్మ విషయమే దీనిలోని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఎవరైతే ఆత్మలో దీనులుగా ఉంటారో వారికి ఆ రాజ్యం. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చూస్తున్నాడు ఇక్కడ? మీరు వినయంగా ఉండాలి అని ఆయన కోరుతున్నారు. మీరు ఎప్పుడైతే అలా వినయముగా దేవుళ్ళో ఉంటే అలాంటి వరకు దేవుడి కృప దొరుకుతుంది అన్నాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. కాబట్టి నేను మీకు చెప్తున్న మాటలు ఏంటంటే, దేవుని విషయంలో మనం ఏమై ఉంటే ఆయన మనం మెచ్చుకునే వారుగా మనం ఉంటామంటే, మీరు చాలా జాగ్రత్త కొన్ని విషయాలు విందాం. పరిశుద్ధ లేఖనాలు తెరిచి ఇందా మనము చదివిన మాటల ప్రకారంగా 1 సమూయేలు గ్రంథం 16:7 చదవండి. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అయితే యెహోవా సమూయేలుకి ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టే వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపం చూచుదురు కానీ దేవుడైన యెహోవా పైరూపం చూసే దేవుడు కాదు, హృదయాన్ని చూసే దేవుడు. స్తోత్రం చెప్పండి బెత్తగరగా. అంటే మనము దేవుని సంతోషపెట్టాలి అంటే మనం సాధించిన విజయాలు బట్టి కాదు ఆయన సంతోషపడేది, మా లోపల వచ్చి అంతరంగంలో వచ్చిన స్వభావం వచ్చి మార్పును బట్టి దేవుడు చూస్తాడంట. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. దావీదుని బట్టి మనం చూస్తున్నప్పుడు మిగతా అందరి అన్నదమ్ములు మనం చూస్తే అక్కడ వారు ఎలా ఉన్నారట, వారి ఎత్తు, వారి రూపము, వారికి ఉన్న బాడీ బిల్డింగ్ ఇవన్నీ చూస్తే సమూయేలు అనుకున్నారు ఖచ్చితంగా ఇతనే దేవుడు ఎన్నికలో ఉన్న వ్యక్తి అనుకున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నారు పైనుంచి అంటే పరలోకం నుంచి మాట్లాడుతూ స్వరంతో అంటూ దేవుడు పైరం చూసే దేవుడు కాదు, హృదయాన్ని చూస్తాడు అని చెప్పారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవునికి వ్యక్తి సంతోష పెట్టాలి అంటే
దేవుడు ఏం చూస్తే సంతోషపడతాడు? హృదయాన్న, పై రూపాన్న హృదయాన్ని. ఇప్పుడు ఈ హృదయం ఎలా ఉందో దాన్ని బట్టి ప్రభువు మనకి మార్కులు వేస్తారు. ఉదాహరణకి మీరందరూ కూడా వచనం తీసుకుని మళ్ళీ వైపు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుండి మనం జాగ్రత్తగా చదువుకుంటూ వెళితే, ఇప్పుడు చదవకండి, ఆ వైపు చూడండి. దేవుడు అక్కడ ఉపమానం చెబుతూ మాట్లాడతారు. పరలోక రాజ్యం ఎలా ఉంటుందో చెబుతూ దేవుడు వారికి ముగ్గురికి పిలిచి ఆ దాసులకు తలాంతులు ఇస్తూ వచ్చారు. ఒకరికి ఎన్ని తలాంతులు ఇచ్చారంట? 5 తలాంతులు. రెండో వ్యక్తిని పిలిచారు, ఆ వ్యక్తికి ఒక బాధ్యత అప్పగించి తలాంతులు ఇచ్చారు. ఎన్ని? 2. ఇంకో మనిషిని పిలిచాడు దేవుడు, ఆ మనిషికి ఎన్ని తలాంతులు ఇచ్చారు? 1. చెప్పండి ఇప్పుడు ఎన్ని? 5 తలాంతులు ఒకనికి, 2 తలాంతులు ఒకనికి, 1 తలాంతు ఒకనికి ఇచ్చారు. ఇప్పుడు 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి చాలా కష్టపడి ప్రయాసపడి చాలా కాలం తర్వాత యజమాని మరల ఇంటికి వచ్చినప్పుడు లెక్క అడుగుతాడు అనే బాధ్యత కలిగిన వాడు 5కు రెట్టింపుగా 5 చేసి కష్టపడి సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు కూడా ప్రయాసపడ్డాడు, శ్రమపడ్డాడు, 2కు రెట్టింపుగా 4 చేసి దేవునికి ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. 1 తలాంతు తీసుకున్నవాడు ఏమన్నాడు చెప్పండి? మత్తయి సువార్త 25వ అధ్యాయము 24 చదువుదాం. తరువాత 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నువ్వు విత్తని చోట కోయేవాడవను, చల్లని చోట పంట సమకూర్చుకున్నవాడవైనా కఠినవాడవని నాకు తెలుసు గనుక నేను భయపడి నీవు నాకిచ్చిన తలాంతు నేను ఏం చేశానంటే భూమిలో పాతిపెట్టి వచ్చాను అని సమాధానం చెప్పాడు. ఇక్కడ మీరు ఆలోచించండి. 5కు 5 చేసి కష్టపడి విజయం సాధించిన వ్యక్తిని బట్టి ప్రభు ఏమన్నారు? బలా మంచి నమ్మకమైన దాసుడా అని పేరుతో ఆ దాసుని మెచ్చుకొని గౌరవించి ఆ వ్యక్తిని పొగిడాడు దేవుడు. ప్రభు మెచ్చుకున్నాడు సాక్షాత్తం. 2 తలాంతులు తీసుకున్నవాడు కూడా కష్టపడ్డాడు, సామర్థ్యం కొలది చేశాడు కనుక 2కు 2 చేసిన వ్యక్తి, 4 చేసిన వ్యక్తిని కూడా దేవుడు ఏమన్నారు? బలా మంచి నమ్మకమైన దాసుడా అని పేరుతో ఆ వ్యక్తిని ఎంతో మెచ్చుకున్నారు. కానీ 1 తలాంతు తీసుకునే వ్యక్తి ఏం చేశాడు చెప్పండి? దాన్ని భూమిలో పాత పెట్టుకునే ముందు ఏమన్నాడు? దేవా, నువ్వు విత్తని చోట కోస్తావు, చల్లని చోట పంట సమకూర్చుకుంటావు, అంత కఠినుడు నీవు అని దేవునిపై తిరుగుబాటు చేసాడు వ్యక్తి. ఇప్పుడు చూడండి, దేవుడు ఈ ముగ్గురులో 2 మెచ్చుకొని ఈ చివరి వ్యక్తిని ఎందుకు గద్దించాడు? ఆ గద్దెంపు చూడండి ఒకసారి. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయము 26 చదువుదాం. అందుకు అతని యజమాని వారిని చూసి, సోమరివైన, ఎందుకు ఈ మాట చెప్పాడు ఆయన? చెప్పాలి, చెప్పండి. ఎందుకు ఈ మాట చెప్పాడు దేవుడు? సోమరి అని ఎందుకు అన్నాడు? దేవుడు ఇక్కడ ఏం చూస్తున్నాడు? తలాంతులు లెక్క చూస్తాడు. అంతకన్నా ప్రాముఖ్యం నీ స్వభావం. నీ స్వభావం చూస్తున్నాడు ఆయన. నీ వ్యక్తిత్వం, నీ క్యారెక్టర్ ఎలా ఉంది? నువ్వు విజయం సాధించావు లేదా సాధించలేకపోయావు. ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడు చెప్పనా? లోపల ఇన్నర్లో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు దాన్ని గమనిస్తాడు దేవుడు. అందుకే ఇక్కడ అన్నాడు ఏమంటే, యజమాని వారిని చూసి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయవాడును, చల్లని చోట పంట సమకూర్చుకున్నవాడు అని నీకు తెలుసా? నీవు తెలుసా? నా గురించి నీకు తెలుసా అని మాట్లాడిన తర్వాత, అట్లయితే నీవు నా సొమ్ము సావుకాల యొద్ద తెచ్చుకుపెట్టి ఉన్న ఎడల వడ్డీతో వచ్చి నేను నా సొమ్ము తీసుకుందును కదా అని చెప్పారు. నేను చెప్పే పాయింట్ మీరు అర్థం చేసుకోండి. మనం సాధించిన విజయాలు బట్టి కూడా ప్రభు సంతోషపడరు. కానీ ముఖ్యముగా ఏం చూస్తున్నాడు ఆయన? 2 చూడండి. 5 తలాంతులు తీసుకున్నవాడు ఏం మాట్లాడలే, మౌనంగా ఉన్నాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు కూడా ఏం చేయనోడే అన్నీ మాట్లాడతాడు. ఏ పని సమకూర్చుకోలేని వాడు దేవుని కోసం చేయని వాడే అన్ని మాటలు మాట్లాడతాడు.
దేవుని కోసం ఏం చేసేవాడు నువ్వు మాట్లాడగలవు ఆయనతోటి? వీళ్ళు ఎగిరెగిరి పడిపోతుంటా అంటే అందుకంటారు కదా ఏమని, ఏమీ లే నాకు ఎగిరెగిరి పడొద్దట, అన్నీ ఉన్నాకు. దేవుని కోసం పనిచేసిన మోషే మౌనంగా ఉన్నాడు. నేను అన్నీ చేస్తాను అనుకున్నాం. అహరోను మిరియాముకి ఏమొచ్చినాయి? రోగాలు వచ్చినాయి. మిరియాముకు వచ్చింది కుష్ఠరోగం. అహరోనికి ఎందుకు రాలేదు? ప్రధాన యాజకుడు ఉన్నాడు కాబట్టి దేవుడు క్షమించి ఉన్నారు. ఈ మాట అర్థం చేసుకుని దేవుడు ఏం చేస్తున్నారు? దేవుడు పైరపును చూసి దేవుడు కాదు, హృదయము చూస్తున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు మనమందరము కూడా శ్రద్ధ కలిగి ఆలోచించాల్సిన మాట. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలంటే, దేవుడు నమ్మకాన్ని చూస్తున్నాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు 4 చేసినట్టు అర్థం ఏంటి? నమ్మాడు ప్రభువుని అతను. అయ్యో నా దేవుడు మళ్ళీ తిరిగి రాబోతున్నాడు, నేను కనీసం నాతో పాటు ఇద్దరిని రక్షించుకోలేనా అని సిద్ధపడ్డాడు. 5 తలాంతులు తీసుకున్నాడు. ఏం చేస్తాడు? 5 తలాంతులు తీసుకున్నవాడు అతని వ్యక్తి కూడా, అతడు కూడా కనీసం నేను ఆ ప్రభు వచ్చే సమయానికి నేను సిద్ధపాటు కలిగి ఉండాలి, కనీసం కొంతమంది సిద్ధపరచాలి అని నమ్మకంగా పనిచేశాడు. కానీ 1 తలాంతు తీసుకున్నవాడు, ప్రభువా నేను కష్టపడ్డాను కానీ నా వల్ల అవ్వలేదు, క్షమించు అంటే ఆయన క్షమించడా? ఆయన కఠినుడా? ఆయన కృప లేనివాడా? ఆయన ప్రేమ లేనివాడా? కానీ వ్యక్తికున్న ఆ గుణం ఎలాంటిదంటే సాక్షాత్ దేవుడిపై నింద వేస్తున్నాడు. ఏ పని చేయనివాడు దేవుని కోసం దేవుడిపై నిందలు వేస్తారు. ఈ రోజున చాలామంది లాగున్నారు, నమ్మకం కోల్పోయిన వారే ఉన్నారు. కానీ ప్రభు అన్నారు లూకాసు సువార్త 16వ అధ్యాయం, లూకాసు సువార్త 16వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 16:10 మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోను అన్యాయంగా ఉంటాడు. చాలండి మాట వినండి. ఇప్పుడు ఎవరైనా మీకు ఒక పని అప్పగించాలంటే మీరు ఏం చేయాలి? ఏం చేస్తారు మీరు? ఉదాహరణకి చాలామంది ఇప్పుడు ఏదో పని చేసుకోవడానికి వెళుతూ ఉంటారు, ఉద్యోగం చేయడానికో వ్యాపారం చేయడానికో, లేదా మీరే ఒక యజమాని కింద పని చేస్తున్నారు అనుకోండి. ఆ యజమాని ఏం చూస్తాం మీ దగ్గర నుంచి? ఉదాహరణకి ఇప్పుడు నేను ఉన్నా, లేదా మనం ఉన్నాం, చక్కగా పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారు, మంచిగా పాస్ అయ్యారు. రేపటి రోజున ఉద్యోగంకి వెళ్ళడానికి ముందుగా ఏం తీసుకెళ్తే వారితో పాటుగా రెజ్యూమ్ పట్టుకెళ్తారు. ఇంగ్లీష్ దాన్ని రెజ్యూమే అంటారు, RESUME. ఈ రెజ్యూమ్ పట్టుకెళ్ళినప్పుడు వారు ఆ ఫైల్ అని చెక్ చేస్తారు, దాంట్లో ఉన్న డిగ్రీస్ చూస్తారు. డిగ్రీ ఎన్ని మార్క్స్ వచ్చినాయి, పీజీలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎంసీలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు అసలు ఈ కంపెనీకి ఇతర సూటబుల్లా కాదా, సరిపోదా, అవన్నీ చూసి దాన్ని బట్టి ఇచ్చిన సమాధానం బట్టి వ్యక్తిత్వాన్ని బట్టి ఏమిస్తారు? జాబ్ ఇస్తారు. హల్లెలూయా. అంటే మనుషులు మెచ్చుకోవాలంటే ఏం ఉండాలి? ఈ లోకంలో డిగ్రీస్ ఉండాలి, ఈ లోకంలో అన్నీ పాస్ అయి ఉండాలి, చక్కటి సమాధానం చెప్తే చాలు ఉద్యోగం ఇస్తారు. మరి దేవుడు అలా ఇస్తాడా? పరలోక ఉత్తరం వస్తుందా? దేవుడు రెజ్యూమే చూడ్డు, దేవుడు హృదయం చూస్తాడు. మనుషులుగా ఈ లోకంలో ఉన్న RMs, రిపోర్టింగ్ మేనేజర్స్ ఉంటారు, కంపెనీకి యజమానులు ఉంటారు, లేదా ఒక స్కూల్కి యజమానులు ఉంటారు, లేదా కాలేజీకి యజమానులు ఉంటారు. వాళ్ళు మనం చెప్పిన ఆన్సర్స్ బట్టి ఎస్ ఇతనిలో మంచి టాలెంట్ ఉంది, ఇతను పనికొస్తాడు మన స్కూల్కి, ఉద్యోగానికి, లేదా ఒక జాబ్కి అనుకుని ఉద్యోగం ఇచ్చి మనకి సీట్ ఇస్తారు. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడ నిలబడతారు? యజమాని ముందు నిలబడతారు. మరి ఆ పరలోక యజమాని ముందు నిలబడి మనకి ఏముండాలి? ఈ రెజ్యూమే కంటే కూడా లోపల అంతరంగంలో హృదయంలో మార్పు స్వభావం బాగుంటే దాన్ని బట్టి నీకు దేవుడు తప్పనిసరిగా పరలోక సింహాసనం నీకు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అంటే రెజ్యూమే చూడట్లే, మరి ఏం చేస్తాడు ఆయన? మీరు కొన్ని కంపెనీ చూస్తూ ఉంటే లోపలికి వచ్చింది మొదలుకొని లోపల రాగిన వాడు అడిగే ప్రశ్న ఏంటంటే టేక్ యూ షీట్ అని కూర్చోమంటారు. వెంటనే మీ టెన్షన్ ఉందనుకోండి, కొంతమందికి చేతులు చెమట పెట్టేస్తుంటాయి క్వశ్చన్ వేయగానే, ఆవిడ ఏమిస్తారు? గ్లాస్ వాటర్ తీసుకోమంటారు ముందు. ఎందుకు? టెన్షన్ పోవడానికి. అంటే ఒక మనుషులే నిలబెట్టుకోవడానికి, కంపెనీలో జాబ్ అవ్వడానికి అని చూస్తే, మరి దేవుడు మీరు గమనిస్తే దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనకు తెలుసు చాలామంది బౌలర్ అక్కడ ఉన్నారట, వయసుకు వచ్చిన వాళ్ళు. వారందరిలో చాలా తెలివైన వాళ్ళు,
సకల విజ్ఞుల్లో ప్రావీణ్యులు ఉన్నారు. చక్కగా ఉద్యోగం, దీర్ఘదోషానికి వాళ్ళు అమ్మబడ్డారు, బానిసగా చేర్చబడ్డారు. అలాంటి ప్లేస్లో 4 బాలురు, ఎవరు వాళ్ళు? దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు. వీరు 4 కూడా వారి జ్ఞానం చూస్తామంటే రాజుకు మతిపోయింది. రాజులు, రాజ్యాలు కూడా ఆ 4 విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు. వారిని తప్పనిసరిగా ఈ రాజ్యంలో వారు ఉండాల్సిందే అనుకున్నారు. ఏం చూసి? దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం. అందరూ కూడా తెరవండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. రాజు అస్పెనజు అని తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఎలాగున ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలు రాజవంశములలో ముఖ్యులై, చూడండి, లోపము లేకుండా ఉండాలి వారు, సౌందర్యమును, సకల విద్యా ప్రావీణ్యతను, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలుసుకున్న వారే రాజు నగరమందు నిలవదగిన కొందరు బాలురు రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పించుము. మరియు రాజు తను భుజించే ఆహారంలో నుండి, తాను పానం చేయే ద్రాక్షరసంలో నుండి ఆనందం వారికి భాగము నియమించి 3 సంవత్సరాల వారికి పోషించి ఆ తర్వాత వారిని తన ఎదుట నిలబెట్టుకోవడానికి ఆజ్ఞించాను. ఎవరి ఎదుట? ఈ లోకంలో ఒక రాజు ఉన్నాడట. ఆ రాజు చరిత్రలో కలిగిన వాడు. ఆ రాజు ఎవరు చెప్పండి? నెబుకద్నెజరు. ఇది చరిత్ర. ఇది చరిత్ర. జరిగిన చరిత్రలో బబులోను దేశానికి రాజుగా ఉన్న అతని దగ్గరికి అనేక బాలురు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఎవరు కావాలి? ఆయనకి లోపము లేకుండా ఉండాలి, లోపము లేని వారే ఉండాలి, తర్వాత సౌందర్యము కలిగి ఉండాలి, అన్ని విద్యల్లో మంచి భాష తెలిసిన వారే ఉండాలి, కల్దీల భాష వచ్చి ఉండాలి. ఇలాంటి వారు నా ముందుండాలి. నేను చేసే భోజనాలు నాకు వారి సగం పాలిన వారికి నేను ఇస్తానన్నాడు. అంటే ఎంత గొప్ప దాన్ని చూడండి. ఆ 4 ఎవరు సెలెక్ట్ అయ్యారు? అందరిలోనూ 4. ఎవరు వాళ్ళు? దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు. ఈ 4 మాత్రమే ఎందుకు అతను ఎదురు నిలబడ్డారు? వారు లోపము లేనివారు, వారు సౌందర్యం కలిగిన వారు, వారి విద్య కలిగిన వారు, వారు జ్ఞానము కలిగిన వారు. ఎలాంటి వారిని రాజు నిలబెట్టుకున్నాడు. మరి పరలోక రాజు ఇది చూడట్లే. మరి ఏం చూస్తున్నాడు ఆయన? విశ్వాసం చూస్తున్నాడు, హృదయాన్ని చూస్తున్నాడు, నీలో ఉన్నటువంటి ఆ తెగింపు చూస్తున్నాడు. దేవుని కోసం బతకాలి అని ఆశను చూసారా? ఆ ఇష్టము ప్రభువు కోసం జీవించాలని ఆశను చూసారా? దాని దేవుడు చూస్తున్నాడు. ఈరోజు వాక్యం అదే. దేవుడు ఎవరిని ఇష్టపడతాడు? దేవుడు ఎవరు మెచ్చుకుంటున్నాడు? మరలా చెప్తున్నాను, దేవుడు పైరపు చూసి మోసపోయే దేవుడు కాదు, హృదయాన్ని చూస్తున్నాడు. మనుషులైతే ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బును బట్టో, పేరును బట్టో, స్థానం, పొజిషన్ బట్టో వారిని ఒక ఉన్నతమైన స్థాయిలో ఊహిస్తారు. కానీ దేవుడు ఎప్పుడు అలా ఊహించలేదు. ఉదాహరణకి చెప్తాను వినండి. సొలొమోనుకి జ్ఞానం ఉన్నంత జ్ఞానం భూమి మీద ఎవరికి లేదు. హల్లెలూయా. అతని జ్ఞానము కానీ, అతని ఐశ్వర్యము కానీ, అతని డబ్బు కానీ, అతను కట్టుకున్న బంగ్లాలు కానీ, కట్టిన మందిరము కానీ, నాకు తెలిసి అతనుకున్నంత వెండి బంగారం ఎవరికి లేదు. కానీ ఏమి లేదు? దేవునికి ఇచ్చే హృదయం అతనికి లేదు. ఎంత సాధించుకున్న మంది కాదు, మరి దేవుడిని చూస్తున్నాడు హృదయం. హల్లెలూయా. అందరూ బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సొలొమోనుకి అతను అడగగానే జ్ఞానం ఇచ్చాడు. అతను అడగక ముందే ఐశ్వర్యము, సిరి సంపదలన్నీ ఇచ్చాడు. కానీ ఏం పరిశీలించాడు ఆయన? హృదయం. హృదయం. నా కుమారుడా, నీ హృదయము నాకు ఇవ్వి. నీ డబ్బు కాదు, నీ బంగ్లా కాదు, నీ బంగారము కాదు, నీ సిరి సంపదలు కాదు, నాకు ఎవరు అడగలేనిది ఈ లోకంలో అడుగుతున్న ప్రశ్న, నీ హృదయం నాకు ఇవ్వి. ఈ భూలోకి ఎవరిని ఆ మాట అడుగుతారా? నీ డబ్బు ఇవ్వి. అంతెందుకు ఒక అమ్మాయి పెళ్లి చేయాలి, ఒక అబ్బాయి పెళ్లి చేయాలి, ఏం చేయాలి? మీరేం అడుగుతారు? కట్నం ఎంత అని అడుగుతారు. అమ్మాయి హృదయం చాలా మంచిది, అదేం అడగరు. ఆ అబ్బాయి చాలా గుణం కలిగిన వాడు, ఏం అడగరు. మరి ఏమడుగుతారు?
అంతే. మరి దేవుడు ఏం చూస్తున్నాడు? సొలొమోనా, అన్నీ ఇచ్చి నేను హృదయం కావాలంటే ఇవ్వలేకపోయాడు. అతని హృదయాన్ని అతని భార్యలో త్రిప్పేశారట. ఎక్కడికి? దేవుళ్ళలోని తొలగించేశారు. మరి దేవుడు ఏమడుగుతున్నాడు? నీ హృదయం నాకు కావాలని కోరుతున్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. దేవుడిని కన్నీ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఆయన పరిశీలిస్తాడు, టెస్ట్ చేస్తాడు. మీరు నిలబడరా అని. రాజైన సౌలు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అతను కోరుకోకుండానే ఏదో గాడులు తప్పిపోతే, అతని తండ్రి గాడులు తప్పిపోతే వెతుకుతొచ్చిన ఆయనకి అనుకోకుండా అభిషేకించాడు దేవుడు. హల్లెలూయా. కానీ ఏం చేసుకోలేకపోయాడు? దేవుని హృదయాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేకపోయాడు. ఆ హృదయంలో ఏముంది పోని చెప్పండి? అసూయ ఉంది, ద్వేషం ఉంది, పగలున్నాయి. తన తోటి కొడుకు లాంటి వయసున్న దావీదును చంపడానికి ప్రయత్నపడ్డాడు. ఏం ఉపయోగం? మళ్ళీ చెప్తున్నాను, దేవుడు కోరుకునేది, దేవుడు ఇష్టపడేది మన హృదయమే. ఇప్పుడు ఆ హృదయము మనుషులు చూసే విధానం వేరు. ఎందుకంటే ఏ హృదయం ఎవరికి ఏముందో ఎవరు తెలియదు. నీ హృదయంలో ఏముందో ఎవరు చెప్పలేం. కానీ దేవుడు మాత్రం సమస్తం చూడగలిగిన వాడు అయినా. దేవుడి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కాబట్టి ప్రభువు అన్నారు, 5కు 5 కలిపి 10 తలాంతులు తీసుకొచ్చిన వాడిని ఏమన్నాడు దేవుడు? బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు మెచ్చుకున్నారు. 2 తలాంతులు తీసుకున్న వాడికి దేవుడు ఏమన్నారు? 4 చేసిన వ్యక్తిని ప్రభువు నమ్మకంగా పనిచేశారు కాబట్టి, ప్రయాసపడ్డారు కాబట్టి దేవుడు దాన్ని మెచ్చుకున్నాడు. కానీ 1 తలాంతు తీసుకున్నవాడు ఏమన్నాడు? నువ్వు విత్తని చోటు కోసేవాడివి, చలని చోటు సమకూర్చుకునేవాడివి. అలా ఆ మాట ఎందుకు వచ్చింది? కవర్ చేసుకోవాలి తప్పుని. నమ్మకం లేదు అతనికి. అందుకు ప్రభువు అన్నారు, నిన్ను ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టాలనడానికి నీకు అసలు అర్హత లేదు. సోమరువైన చెడ్డదాసుడా, ఎలా ఉంటే ఎలా కుదురుతుంది అని అతన్ని చీకటిగా అగ్నిలో పడేశారు. దేవుడు ఏమో కోరుతున్నారు? నమ్మకత్వం ఉండాలి. ఎక్కడా? నీ హృదయం నమ్మకత్వం ఉంటే అన్ని పనులు దేవుడు నీకు అప్పగిస్తాడు. దేవుడిలో పని చేయలేకపోతాం కదా. కారణం ఏంటి? నీకు నమ్మకం లేదు కదా. నమ్మకం లేకపోతే ఈ భూమి మీద ఎవరు నీకు ఏ పని ఇవ్వరండి. ఒక్కొక్కసారి నా స్కూల్లో పనిచేస్తున్న సమయంలో కూడా జీతం ఇచ్చినప్పుడు ఒక్కోసారి అనుకోకుండా ఒక 500 ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేస్తారు, వారికి చూడకుండా. నేను ఒకసారి లెక్క పెట్టి చూసేటప్పటికి ఒక 500 కాదు ఎక్స్ట్రా వచ్చింది. వాక్యం గుర్తొస్తుంది. మనకేం గుర్తొస్తుంది? వాక్యం ఏముంటుంది? నీ కష్టాలతో నువ్వు అనుభవించాలి, కానీ నీది కాని సొమ్ము నువ్వేం చేయకూడదు, ఆశించకూడదు. అంతే. వెంటనే ఏం చేస్తే వెనక్కి వాక్యం తెలిసినవాడు ఏం చేస్తాడు? దేవుడు భయపడేవాడు వెంటనే వెనక్కి ఇచ్చేయాలి. అలా కాకుండా కొంతమంది ఏమనుకుంటారంటే, అయ్యో దేవుడా ఎక్స్ట్రా 500 నాకు వచ్చేసినాయి, అమ్మయ్యా. నువ్వు ఏమి ఎత్తితే అదే కోస్తే. ఇప్పుడు నువ్వు మోసం చేస్తావు, మరి రేపొద్దునో నువ్వు మోసపోతావు. నమ్మకత్వం ఉండాలి దేవుని బిడ్డలారా. ఒక జీతం విషయంలో అప్పుడుగా గమనిస్తారు, అప్పుడు కూడా యజమాని గమనిస్తారు. ఒక టెస్ట్ చేయడానికి ఇచ్చారో మరి లేదు ఏంటో అవన్నీ చూసే ఓకే, అయితే ఈయన అందరిలా కాడు, కొంచెం ఇతను కొంచెం ఉంటాడు, మంచిగా ఉన్నాడు ఇతను. అలాంటి వరకు ఏం చేస్తారు? వెంటనే నీకు ఒక పని అప్పగిస్తారు, అంతేనా? అలా కాకుండా ఏదో భలే దొరికింది అవకాశం అని లాక్కుంటామంటే అయిపోతావు, నీ సాక్ష్యం చెడిపోతుంది. సాక్ష్యమే కాదు, అక్కడి నుంచి అపవాదికి పూర్తిగా దొరుకుతావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బుల విషయమే కానీ ఆయనకి అప్పగించిన బాధ్యత, సంఘం, సేవ, పరిచర్య చాలా నమ్మకంగా పనిచేయాలి. చాలా నమ్మకం ఉండాలి. ఇది డబ్బులు సంపాదించుకునేది కాదు, ఆత్మ సంపాదించుకునేది. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. నా చిన్నతనంలో తాతయ్య గారు కూడా ఒక సాక్ష్యం చెప్పారు. ఆయన పనిచేసినప్పుడు కూడా ఆయన పాకెట్లో డబ్బులు ఉండిపోయి అంట. మళ్ళీ డబ్బులు మన వెనక్కి ఇచ్చేసారు వాళ్ళు. ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తే ఏమవుతుంది? యజమాని దగ్గర నువ్వు నమ్మకంగా ఉంటో నీకు ఇంకా పని అప్పగిస్తారు. అలా కాకుండా ఇప్పుడు కొంతమంది చేసే పనులు కూడా అలాగ ఉంటున్నాయి. ఎవరు మోసం చేస్తావు? నువ్వు అనుకుంటావు ఎవరు చూడలేదని, తప్పకుండా ఆయన చూస్తాడు. ఆయన లెక్క అప్ప చెప్పాలి ఆయనకి. కాబట్టి చాలా విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక క్రైస్తవుడు, బైబిల్ నమ్ముతున్న వ్యక్తి, దేవుని నమ్ముకునే వ్యక్తి బయటికి వెళుతున్నావంటే
వారు బైబిల్ చదవరు, నీ జీవితం చదువుతారు, నీ సాక్ష్యం చదువుతారు, నీ క్రియలు చూస్తారు. నువ్వు చాలా నమ్మకంగా ఉండాలి. లేదంటే దేవుడు మెచ్చుకోలేడు, ఇష్టపడలేడు. నువ్వు ప్రార్థించినా, నువ్వు భక్తి పాటలు పాడుకున్నా ఉపయోగం లేదు. వెంటనే దేవుడు లెక్క అడిగేస్తాడు. నువ్వు ప్రార్థిస్తావు, కన్నీళ్ళు కారుస్తావు, కానీ ఏ మార్పు కలగట్లే. దేవుడు ఎప్పుడైతే ఆ చేసిన తప్పుడు ఒప్పుకుంటావో అప్పుడు దేవుడు గమనిస్తాడు. ఎస్, ఆ తప్పు ఒప్పుకో, మళ్ళీ డబ్బులు వెనక్కి ఇచ్చేయి అని గద్దిస్తాడు. గద్దెంపు నీకు రాలేదని, పశ్చాత్తాపం రాలేదంటే నువ్వు మోసం చేసావు అనుకుంటావు. కానీ దేవుడు అనుకుంటాడు, మోసగించబడకుండా దేవుడు వెక్కిరించబడడు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడ్డు. నువ్వేం విత్తుతావు అదే పంటను కోస్తావు. కొంతమంది బస్సులో ప్రయాణం చేస్తారు, ముఖ్యంగా స్కూళ్ళు స్టూడెంట్స్ అందరూ కూడా, కాలేజ్ స్టూడెంట్స్. పాస్బుక్ తెచ్చారంటారు, వీళ్ళు మర్చిపోతారు. ఎవరు ఈ కండక్టర్ వచ్చి అడిగేటప్పటికి ఏముండదు, ఆడ గట్టిగా అడిగితే పాస్బుక్ ఏం లేదు, ఉండదు, మధ్యలో ఆపేస్తాను. పరువు పోతుంది, గౌరవం పోగొట్టుకుంటాం. అవన్నీ లెక్క చెప్పు ప్రభువుకి. మనం ఏదో అనుకుంటాం చిన్న చిన్న వాటికి. ప్రభు అందుకన్నారు, చిన్న వాటిని ఎలా ఉండాలి మనం? నమ్మకంగా ఉంటే మిక్కిలు ఎక్కువైన వాటిని మేము దేవుడు నిలబెడతారు. అన్యాయం చేస్తే అన్యాయం అయిపోతాం మనం. అందుకే డబ్బు విషయంలో అయినా దేవుని విషయంలో అయినా చాలా జాగ్రత్త పడాలి, నమ్మకం ఉండాలి. ప్రభు బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం చెప్తున్న మాట ఏంటంటే, ఇది చెయ్యాలి అనే దానికంటే ఇలా ఉండాలి అని కూడా చాలా ప్రాముఖ్యం. మళ్ళీ చెప్పండి మాట, ఇలా ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యం, ఇలా మారాలనుకోవడం చాలా ప్రాముఖ్యం. ఆత్మ విషయమై దీని లేని వారు ధన్యులు అన్నారు కదా. ఇప్పుడు నేను ఆత్మలో దీనులుగా ఉండాలి అని భక్తి చేయాలి. నీ ఆత్మలో నువ్వు దినత్వంగా ఉండాలి. ఎంతమందికి ధనవంతులై ఉండాలని ఆశపడతారు చాలామంది. అందరూ అనుకుంటారు, ఏమని అనుకుంటారు? ధనవంతులై ఉండాలని ఆశ ఉంటుంది. ధనవంతులే ఉండాలని ఆశ కలిగిన వారు ప్రభుత్వ ఫార్ములా ఏంటి? శ్రద్ధ కలిగి పనిచేయవాడు ఐశ్వర్యవంతుడు అగుతాడు, బద్ధంగా పనిచేయవాడు దరిద్రుడు అగుతాడు. అదే ఫార్ములా. ఇంకా నువ్వు శ్రద్ధగా పనిచేయి, అన్యాయం చేయకుండా నీతిగా జీవించు, నిజాయితీగా ఉండు. నీ కష్టమును ఆయన దీవిస్తే నీకెందుకు ఐశ్వర్యం రాదు? ఐశ్వర్యమును సర్వ సంపదలను ఆయనలో ఉన్నాయి. ప్రభుకు స్తోత్రం చేద్దాం బిగ్గరగా. ఈరోజు నీ జీవితంలో స్తోమతలు ఎక్కువ. కాబట్టి ప్రభువు చెప్తున్న మాటను మనం ఎలా ఉండాలనుకున్నావంటే అలా నువ్వు జీవించగలగాలి. హల్లెలూయా. తర్వాత మన పిల్లలు కూడా దేవుళ్ళో బలంగా ఉండాలి అని మనకి ఉంటుంది. అలా ఉండాలని ఎంతమంది ఆశపడతారు? నా పిల్లలు దేవుళ్ళో బలముగా ఎదగాలి. చెప్పండి మాట, నా పిల్లలు దేవునిలో బలముగా ఉండాలి, దేవునిలో వారు ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, వారు ఆత్మీయ జీవితంలో ఎదగాలి అని కోరుకుంటాం. అయితే మనమేం చేయాలి? ప్రభు చెప్పిన మాట, బాలుడు నడవలసిన త్రోవను వానికి. అంటే అర్థమేంటి? తల్లిదండ్రులుగా మీ విశ్వాసము, మీ నీతి, మీ యథార్థత, మీ నిజాయితీ మీ పిల్లలకి ఏం చేయాలి? మీరు నేర్పించండి. ఒక విషయం చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. చాలామంది తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ చూపించలేకపోతున్నారు. ఏదో ఆదివారంకి ఒకసారి కలుసుకుంటున్నారు, మిగతా రోజు అన్నీ కూడా ఎక్కువగా పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవన్నీ గడుపుతున్నాయి. పిల్లల విషయంలో శ్రద్ధ చూపించకపోతే మీరు మీ పిల్లలకి అన్యాయం చేసిన వారు అవుతారు, చాలా అన్యాయం చేసిన వారు అవుతారు. వారు ఎవరు లేని సమయంలో ఏం చేస్తున్నారో మీరు చాలా గుర్తించుకోవాలి. ఎందుకో తెలియదు కానీ ఎవరినైనా సరే నమ్మరు మనుషులు. కానీ గుడ్డిగా నమ్మేది ఎవరిని? గుడ్డిగా నమ్మేది చెప్పండి ఎవరిని? పిల్లల్ని. ఆఖరికి ఎవరికి ఓటు వేయాలో కూడా పరిశీలిస్తారు. కానీ పిల్లలకి వచ్చే విషయంలో మాత్రం గుడ్డిగా నమ్మేస్తారు. మీ గుడ్డి నమ్మకమే మీ పిల్లలకి ఒక అమ్మయ్య మా నాన్న చూసుకుంటాడు, మా అమ్మ చూసుకుంటుందిలే అనే విధానంకి వచ్చేస్తున్నారు. మీ పిల్లలు పాడైపోతున్నారండి. మీ పిల్లలపై శ్రద్ధ చూపించకపోతే వారు ఎవరికి ఫోన్ చేస్తున్నారు, వీటిలో వారు ఎందుకు ఒంటరిగా తిరుగుతున్నారు, ఎవరు లేని సమయంలో వారికి మేడకి ఫోన్తో మాట్లాడుతున్నారు, అన్నీ గమనించుకోకపోతే మీ పిల్లల విషయంలో జాగ్రత్త చెప్తున్నాను, మీ పిల్లల్ని మీరే
పాడు చేసుకునే వారు అవుతారు. చాలా జాగ్రత్త చూపించుకోవాలి. మీ పిల్లలు పెళ్లి కాకుండా ఎందుకు ఇంకా సెల్ ఫోన్ తిరుగుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వారు ఏం చేస్తున్నారండి గమనించకపోతే తప్పు మీదే. అసలు పిల్లలు సెల్ ఫోన్ ఎందుకు అంటారండి. కొంతమంది ఏమంటే వారికి ఎగ్జామ్స్ వస్తాయి కదండి, అవి దాంట్లో లిస్ట్ పెడతారండి. లేకపోతే యూట్యూబ్లో ఏదో వారికి ఇది ప్రాజెక్ట్ చూస్తారటండి, అవి చూసుకుంటారండి. ఆ ఒక్క సమయం ఇవ్వండి, మిగతా సమయంలో ఫోన్లు ఇచ్చారా? మీరు ఎలా చెప్తున్నాను, ఫోను ఈ రోజుల్లో అవసరాల కంటే ఎక్కువ అయిపోతుంది, ఒక భాగంగా మారిపోయింది. తినడానికి ఫోన్ ఉండాలి, అన్నిటికీ ఫోనే. ఫోన్ లేకుండా మనుషులు ఉండలేకపోతున్నారు. ఇప్పుడు బానిసలు అయిపోయారు దానికి. అన్నం లేకపోయినా పర్లే, మందులు వేసుకోకపోయినా పర్లే, మరి ఏముండాలి ఇప్పుడు? సెల్ ఫోనే. చాలా జాగ్రత్త పడండి. ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. ఒక సేవకుడిగా మీకు చెప్పానంటే మీ పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోకపోతే మరి చాలా ప్రమాదం ఉన్నట్లు లెక్కను గుర్తుపెట్టుకోండి. ఆలోచన చేసుకుందాం. అందుకే నేను చెప్తున్న మాట ఏమిటంటే, ఈరోజు మనం ఎలా ఉండాలి చెప్పండి? అందరూ కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలి. మీ పిల్లలకి మీరు ఎలా ఉండాలి? మార్గం చూపించేవారుగా ఉండాలి. మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఏం చేస్తారు? నేర్చుకుంటారు. కనుక మనం చాలా శ్రద్ధ చేయించాలి. ఇప్పుడు నేను మీకు అసలైన విషయాల కోసం చూపిస్తున్నాను, గుర్తుపెట్టుకున్న అందరూ. మనం అలా ఉండాలి అంటే, దేవునికి ఇష్టలుగా మనం ఉండాలంటే మనం ఎలా ఉండాలి చెప్పండి? మొట్టమొదటిగా ఎలా ఉండాలి చెప్పండి? దేవునికి నమ్మకంగా ఉండాలి. మన హృదయాలు దేవునికి అప్పగించుకునే వాటిగా ఉండాలి. ఇప్పుడు చదవండి, మొదటి మాటగా మనం కొన్ని విషయాలు విందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. దేవునికి ఇష్టలుగా ఉన్న వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మనం చూస్తున్నాం. చదవండి. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడే ఉండునని సాక్ష్యం పొందును. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. ఆది కాండం 5వ అధ్యాయం 24 కూడా చదవండి. ఆది కాండము 5వ అధ్యాయము 24వ వచనం కూడా చదవండి. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయాను. ప్రభుకు స్తోత్రం చెప్దాం బిగ్గరగా. అందరి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? సంతోషంగా దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అవే చూసి వినండి. హనోకు అనండి అందరి మాట గట్టిగా. హనోకు, హానోకు కాదు, హనోకు. అక్కడ మీరు స్పష్టంగా చూడండి, హనోకు అని ఉంటుంది. ఈ హనోకు ఎవరితో నడిచినవాడు అంట? దేవుడితో నడిచినవాడు. దేవుడితో నడవడం అంటే అర్థం ఏంటి? దేవుడు ఏ విధంగా మాదిరి చూపిస్తున్నారో ఆ మాదిరికరంగా ఆ వాక్యమును అనుసరించి ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నవాడుగా ఉన్నాడు అతను. ఎవరతను? హనోకు. హనోకు ఎవరి ఇష్టలుగా జీవించాడంట? దేవునికి ఇష్టలుగా జీవించాడు. అతనికి కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, చక్కని భార్య ఉంది, చక్కని పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు కానీ ఆ కుటుంబం కానీ దేవునితో నడవడానికి ఎటువంటి ఇబ్బందము వారికి కలిగి చేయలేదు. అంతగా దేవుళ్ళు మమేకమైపోతూ ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుతుంటూ వాక్యం చదువుకుంటూ ఉదయం సాయంకాలం ప్రభువుతో ఎక్కువగా జీవించి కొనసాగించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. అలాంటి ఆయనట మరణము చూడకుండా దేవుడితో తీసుకుపోయాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అతను పొందుకున్న సాక్ష్యం ఏంటి? భూలోకంలో హనోకు డబ్బులు సంపాదించాడు, హనోకు చక్కని బిల్డింగ్ కట్టుకున్నాడు, హనోకు చక్కని వెండి బంగారు సంపాదించుకున్నాడు అని గొప్ప సాక్ష్యం పొందను ఆనందా. మరేముంది అక్కడ? హనోకు దేవునికి ఇష్టడిగా ఉన్నాడు, సాక్ష్యం పొందుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఏం సాధించావు హనోకు అని అడిగితే ఆయన చెప్పిన సాక్ష్యము నన్ను దేవుడు మెచ్చుకున్నాడు. మళ్ళీ ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు మెచ్చుకునే జీవితం మనం కలిగి ఉండాలి. ఈరోజు నీకు ఈ తీర్మానం ఉండాలి. నువ్వు ఏం సాధించావు అనే దానికంటే నువ్వు ఏం మారావు, ఎలా మారావు అనేది దేవుడు చూస్తున్నాడు. నీ స్వభావం, నీ క్యారెక్టర్, నీ హృదయం ఎలా ఉందని చెప్పి చూస్తున్నాడు ఆయన.
మనుషులైతే పైరూపం చూస్తాడు, దేవుడైతే హృదయాన్ని చూస్తాడు. ఆ హృదయం ఎలా ఉంది అది ఆయన చూస్తున్నాడు. హనోకు దేవునికి ఇష్టడుగా జీవించాడని గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు కనుక దేవుడు అతన్ని తీసుకుపోయాడు. అతడు కనబడలే. మరి ఎవరు కనిపిస్తున్నారు? ఒక వ్యక్తి దేవునికి ఇష్టడుగా జీవిస్తే ఆ మనిషి మరుగైపోతాడు, దేవుడే కనిపిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా, అందరి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నీవు నేను దేవునితో నడిచిన వారమైతే, దేవుని అడుగు జడల్లో అడుగులు వేసిన వారమైతే, ఆయన క్షమించేవారు మనం కూడా క్షమించగలిగితే, ఆయన ప్రేమించేవాడు మనం కూడా ప్రేమించగలిగితే, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలని జీవించగలిగితే, ఆయనకి ఏ మాదిరి చూపించారు? ఆయన కొట్టిన వారిని కొట్టలేదు, అన్యాయం చేసిన వారికి అన్యాయం చేయలేదు, దూషించిన వారిని ఆయన దూషించడం లేదు. అలా మాదిరి చూపించాడు మనకి. ఒక రకంగా చెప్పాలంటే నీ సహోదరుని కోసం నువ్వు ప్రాణం పెట్టే భద్రుడిగా నువ్వు జీవించగలగాలి. అలా జీవిస్తే నువ్వు ఆయనకి ఇష్టడుగా మారతావు. ఎలా నడుచుకున్నాడు? ఆయన విశ్వాసంతో నడుచుకున్నాడు హనోకు. అతను మరుగైపోయాడు, అతనికి కనిపించలేదు, దేవుడే ప్రత్యక్షమవుతున్నాడు. ఈరోజున మనల్ని చూస్తే ఎవరు కనిపించే మన జీవితంలో నుంచి చెప్పాలి. మన జీవితం చూస్తే ఆయన కనిపించాలి, ఆయన ప్రేమ కనిపించాలి, ఆయన దీర్ఘశాంతం కనిపించాలి. మనం చూడగానే వీళ్ళ క్రైస్తవు నమ్ముకున్న బిడ్డల అనేవారుగా చీ అన్నారంటే మిమ్మల్ని బట్టి ఆయనకు అవమానం కలిగినట్లే. అసలు యేసు ప్రభువు కూడా ప్రత్యేకం లాంటిది మనం తెలుసుకోగలగాలి. ఆయనకు రోషం ఏంటి మనకు ఉండగలగాలి. ఆయన పాపం చేయని వాడుగా ఉంటే మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మన పాపం చేయని వాడుగా నిలబడగలగాలి. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో చికెన్ మానేస్తారు. ఏమండి, ఏం మానేస్తారు? చికెన్ మానేస్తారు. మంచమే పడుకోవడం కూడా కొంతమంది ఇష్టపడరు. కొంతమంది బాగా నిష్టగలిగిన వాళ్ళు చెప్పులు కూడా వేసుకోరు. ఇంకా చికెన్లు వేసుకోరు, మటన్లు వేసుకోరు. అబ్బా, అన్నిటికీ దూరంగా ఉంటే అందరిని దూరం పెట్టేస్తారు, అన్నీ బాగుంటాయి. మన 41 రోజులు నేను చెప్తున్న మాట ఏంటంటే 40 రోజులు ఒక మందు మానేసేవారు ఉంటారు, సిగరెట్ మానేసేవారు ఉంటారు, సమర్పించేసుకుంటారు. అయ్యో దేవుడు చూస్తే భయం ఉంటుంది. మరి అంటాను 40 రోజులు నిగ్రహంగా ఉంచుకునే జీవితము ఎందుకు జీవితాన్ని కంట్రోల్ చేసుకోలేవు? నువ్వు ఉండగలవు. నువ్వు ఎందుకు? నువ్వే బలహీన పడిపోతావు. కొంతమంది మాల్లోనే తాగేస్తారు, మీరు చూసేది లేదు. ఎన్ని ఉన్నాయి వీడియోలు. సెల్ ఫోన్ ఓపెన్ చేసి నువ్వు కనిపిస్తుంది, ఆ పక్క తాగేట్టు వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో వెళ్ళి మళ్ళీ లెక్క కొట్టాలి. గొడవ ఆ మాలే కాదు, క్రీస్తు నమ్ముకుని నీకు మాల ఉంది. అదే మాల యేసుని ధరించుకున్నావు నువ్వు. రోమాపత్రిక 13వ అధ్యాయం చివరి వచనం చదవండి ఒకసారి. రోమాపత్రిక 13వ అధ్యాయం చివరి వచనం చదవండి. రోమాపత్రిక 13వ అధ్యాయం చివరి వచనం. మెట్టుకు సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరచనను నెరవేర్చుకొనకూడదు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మీరు ఎవరిని ధరించుకున్నారు చెప్పండి? ఇప్పుడు వారు సంవత్సరం కోసం మాలేసే బట్టలు నల్లయో తెల్లయో ఎర్ర వేసుకుంటారు. మరి మీరు ఎవరిని ధరించుకున్నారు? మీ జీవితాన్ని ఎవరిని ధరించుకున్నారు? మీరు బాప్తిసం తీసుకోవడం అంటేనే నువ్వు క్రీస్తును ధరించుకోవడం. క్రీస్తుని ధరించుకొని నీవేం చేయకూడదు? మీ శరీర కోరికలను నెరవేర్చుకోకూడదు, మీ సంతోషం మీరు పాల్గొ పొందేసుకోకూడదు. మిమ్మలను సంతోషపెట్టే వాడిని సంతోషపెడతారు. కొంతమంది డబ్బులతో ఖర్చు పెట్టుకుని సంతోషపడతారు. ఒక పార్టీ అంటారు, రెండంత సమకూర్చుకుందాం అంటారు, డబ్బులు వేసుకుంటారు, కూర్చుంటారు, కాసేపు తింటారు, వెళ్ళిపోతారు. ఇదేం సంతోషం? డబ్బులు పెట్టుకుని అందరూ కూర్చుని సంతోషపడతాం. కానీ ప్రభువు అన్నారు ఏమంటే, ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభువుని ఆనందించండి. మన ఆనందం ఎక్కడ ఉండాలి? ప్రభువులో ఉండాలి. అందరు బిగ్గరగా స్తోత్రం చేద్దామండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు మీ పాపములను జయించగలరు. మీరు పాపంలో పడిపోకుండా దేవుడు ఆపగలరు. ఎప్పుడు? మీరు సమస్తము దేవునికి అప్పగించేసుకుంటే, ప్రభువా
జీవించేవాడికి నేను కాదు. నా కళ్ళు పాపం చూడడానికి నాకు ఇచ్చింది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తా. అందుకే నాకు ఈ కళ్ళు ఇచ్చావు నువ్వు. ఈ కళ్ళు ఎందుకు? నీ వాక్యం అర్థం చేసుకోవడానికి. నా కళ్ళు తెరవు ప్రభు అని ప్రార్థన చేయి. అప్పుడు నీ కళ్ళతో వాక్యం చదువు. నీ తప్పకుండా కళ్ళకు వాక్యం వెళ్ళి హృదయంలో వాక్యం చేర్చబడుతుంది. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నువ్వు పాపం చూసి ఈ కళ్ళతో వాక్యం చదువు, నీకు వాక్యం అర్థం అవదు. పాపం చేసినటువంటి చేతులతో వాక్యం చూడు, అసలు బయట పట్టుకో, నీకు దడొచ్చేస్తుంటుంది. ఎందుకు? లోపల పాపం ఉండిపోయింది కాబట్టి. పాపం విడిచిపెట్టి దేవుణ్ణి బ్రతిమాలుకు, ప్రభువా నేను పాపం చేయకుండా ఉండలేకపోతున్నాం, నాకు సహాయం చేయి. ఎందుకంటే గుర్తుపెట్టుకుని మాట, ఈ లోకంకి వచ్చిన దేవునికి సమస్త పాపాలు ఎలా ఉంటాయో ఆయనకి తెలుసు. ఆయన పాపం చేయలేదు, కానీ పాపముతో బంధించబడిపోయిన ఆయనకి తెలుసు బాగా. నువ్వు విడుదల పొందాలంటే ఏం చేయాలి? నువ్వు మానలే కాదు, అయ్య మానడు ఈ మానడం కాదు, ఒకటే గుర్తుపెట్టుకో, దేవుని దగ్గరికి వెళ్ళి సమస్తము కూడా అప్పగించుకో ప్రభువుకి. కొంత బంగారం అప్పగించుకుంటాను, కొంతమందికి వెండి బంగారం అప్పగించేసుకుంటాను. ఓకే, అంతకన్నా ప్రాముఖ్యం ఏంటి? నీ హృదయం ప్రభువుకి అప్పగించే. మోకాలవై ప్రభువు చేతులు ప్రార్థించి, ప్రభు నేను దీన్ని జయించలేకపోతున్నా, ఈ శరీరం జయించలేకపోతున్నా. ఇది ఎప్పుడుది? తాత్కాలికం. ఇది శరీరం, ఇది ఎప్పుడు శాశ్వతంగా కాదు. కానీ ఈ శరీరం ఏం చేస్తుంది? ఇప్పుడు బంధించేస్తుంది. పౌలు గారు ఏమన్నారు? నా యందు అనగా నా శరీరంలో పాపం ఉండిపోయింది. వాక్యంతో పోరాడుతుంది శరీరం. నన్ను ఎవరు విడిపిస్తారు? ఇట్టి మరణంలోనే పోయి శరీరం నన్ను ఎవరు విడిపిస్తారు అన్నప్పుడు ఆయనకు వచ్చిన జవాబు, కాబట్టి క్రీస్తు యేసు వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యొక్క ఆత్మ జీవంలో నుంచి మనకు ఏం చేస్తుందట? పాప నియమంలో నుంచి మనల్ని విడిపిస్తుందన్న ప్రభుకు స్తోత్రం చెప్పే బిగ్గరగా. కాబట్టి మనందరము కూడా ఆలోచించాల్సిన మాట, దేవుని సంతోషపెట్టిన హనోకు మరుగైపోయాడు. మరి మనమేం పడాలి? మనము కూడా మరుగవ్వాలి, ఆయన ప్రత్యక్షం అవ్వాలి. మనల్ని బట్టి ప్రభువుకు దూషణ కలగకూడదు, ఆయన సంతోషం కలిగే మనం జీవించగలగాలి. అందరి దగ్గరగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17 కూడా చదవండి. అలా సంతోషపెట్టినటువంటి వ్యక్తుల్లో మరొకరు చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17 వచనం చదవండి. 3:17 మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తూ ఉన్నాను అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. ప్రభుకి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? మన 2 చేతులు పైకి చెప్తుందామా? ఇంకా స్తోత్రం చెప్పండి. సంతోషంగా వారు స్తోత్రం చెప్పండి. నిద్ర రాని వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్న వారు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. అందరూ కూడా ఈ మాట వినండి. పరలోకం దేవుడు మాట్లాడే స్వరము ఏమిటంటే, ఇదిగో నా ప్రియ కుమారుడు, నేను ఈయనలో ఆనందిస్తున్నాను అన్నారు. ఎవరి గురించి సాక్ష్యము? సాక్షాత్తం దేవుని కుమారుడైన మనందరి రక్షకుడైన యేసు ప్రభువు గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటి? ఇదిగో నా ప్రియ కుమారుడు, నేను ఈయనలో ఆనందిస్తున్నాం. ఈ మాట ఎవరి గురించి అని చెప్పలేకపోయాడు. హనోకు గురించి చెప్పిన దేవుడు దేవుని కుమారుడు యేసు గురించి చెప్పిన సాక్ష్యం ఏంటి? నేను ఈయనలో ఆనందిస్తున్నానని. ఒక మాట అడుగుతున్నాం, 30 సంవత్సరాల వరకు యేసు ప్రభువు ఎవరికైనా వ్యాధులు స్వస్థపరిచారా? పోనీ చనిపోయిన లాజరులా లేపినట్లుగా ఆయన ఎవరిని లేపారు అప్పటి వరకు? పోనీ ఆయన ఎవరైనా అనాథలను ఆదరించారు అప్పటి వరకు? మరి ఎలా చెప్పాడు ప్రభు అక్కడ ఇదిగో నా ప్రియ కుమారుడని? 12 ఏళ్ల వయసులో యేసు ప్రభు గురించి ఏమన్నారు? యేసప్పు మరి వెతుక్కుంటూ ఎక్కడుంటే 3 రోజులు వెతుక్కుని చివరికి యెరూషలేము మందిరంలో ఆయన కూర్చోండి వారికి బోధిస్తూ కనిపించినప్పుడు వారు ఆశ్చర్యపడ్డారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? నేను నా తండ్రి పని మీద ఉన్నాను, మీకు తెలియదా? 12 ఏళ్ల వయసు దగ్గర నుంచి 30 ఏళ్ల వయసు వరకు ఆయన ఎవరికి కూడా కనిపించలే. దేవుడు మరుగు చేశాడు అంతా. దేవుడే రహస్యంగా ఉంచాడు. ఎందుకు? కూర్చుండి అందరూ. దేవుడే రహస్యంగా ఉంచాడు. ఎందుకు మరుగు చేశాడంతా అని? ఎందుకు రివీల్ చేయలేదు? కొంతమంది అంటారు దాన్ని పట్టేసుకొని 12 ఏళ్ల వయసులో నుంచి 30 ఏళ్ల వయసులో కనిపించలేదు కాబట్టి మళ్ళీ దొరికింది ఛాన్స్ అని చెప్పేసి అని కొంతమంది మొత్తం మంది ఏం చేస్తున్నారు? ఆయన కాశీ వచ్చాడండి. ఎక్కడికి వచ్చాడంట? కాశీ వచ్చి బుద్ధుడి దగ్గర ఏం నేర్చుకున్నాడట?
మంచి మాటలు నేర్చుకుని జ్ఞానం తెచ్చేసుకున్నాడు ఆయన, అందుకే జ్ఞానం అయిపోయాడు అంటున్నాడు. 12 వయసులోనే శాస్త్రులు పరిశీలన అనే వారు కూర్చోబెట్టి బోధిస్తే వారికి ఏమైపోయారు, ఆ బోధకి ఆశ్చర్యపడ్డారు. 12 వయసులో మీ పిల్లల్ని చూడండి, అసలు వాళ్ళకి ఇంకా సరిగ్గా రావట్లే. ఇప్పుడు రోజుల్లో 10th క్లాస్ చదివేస్తున్నారు, నీ సైన్ పెట్టంటే సైన్ పెట్ట రావట్లే పిల్లలకి. 12 వయసులో చూడండి ఎలాంటి జ్ఞానం అనేది. బోధకుల దగ్గర కూర్చుని ఆయన బోధిస్తుంటే ఆ ప్రశ్నలు అడుగుతుంటే ప్రశ్న జవాబు చెప్తుంటే ఆశ్చర్యపడ్డారు. ఆయన వచ్చాడు, ఆ కాశీకి వచ్చాడంట. కాశీకి వచ్చిన బుద్ధుడి దగ్గర నేర్చుకొని అయ్యో ఎంత ప్రయోజకుడు అయిపోయాడంట. బుద్ధి లేదు చెప్పడానికి. బైబిల్ చెప్తున్న మాట, మరిగిపోయిన ఆయన ఏం చేశాడు, ఆయన దేవుని సంతోషపెడుతున్నాడు, దేవుణ్ణి సంతోషపెడుతున్నాడు. చిన్నప్పటి నుంచి కూడా 12 వయసులో జ్ఞానం వచ్చిన వయసు చెప్తున్న మాట అది. నేను తండ్రి పనుల మీద ఉన్నానని మీరు చెప్పగలరు ఈ మాట. ఇంత వయసు వచ్చింది, సంఘాలకు వస్తే ప్రార్థిస్తున్నారు, మీరు చెప్పగలరా మీ గురించి, మన గురించి ప్రభు సాక్ష్యం చెప్పగలరా? ఎస్, నేను దీన్ని బట్టి సంతోషపడుతున్నానని. ఏసీ స్వస్థత పరచలేదు అప్పటి వరకు ఎవరిని. ఒక చనిపోయిన వాడిని సహితమై లేపలేదు. బట్ దేవుడి సాక్ష్యం, నేను వీళ్ళు ఆనందిస్తున్నానని. నువ్వు మౌనంగా ఉండొచ్చు, అద్భుతాలు చేయని అవసరంలే, కానీ దేవుని కృష్ణులుగా జీవించగలవా నువ్వు? ఎల్లప్పుడూ దుఃఖపెడుతున్నావు ఆయన్ని. నీ మాటలు చేద్దాం, నీ చూపుడు చేద్దాం, నీ ప్రవర్తన చేద్దాం. దుఃఖపెడుతున్నావా? గుర్తుపెట్టుకో. కానీ యేసుకుని చెప్తున్న సాక్ష్యం ఏంటి? నేను వీళ్ళు ఆనందిస్తున్నాం, వీళ్ళు సంతోషపడుతున్నాం. కాబట్టి మనకు ఉండాల్సినటువంటి మాదిరి అదే. దేవునికి అంగీకరించే వ్యక్తిగా మారాలని అందరికీ ఆశ ఉంటుంది, కానీ అందరికన్నా ఇంకొక స్టెప్ ముందుకేయండి. దేవునికి అంగీకరించే వ్యక్తిగా కాదు, దేవుని మెప్పించే వ్యక్తిని మారాలి. దేవుని సంతోషపెట్టే వ్యక్తి నేను మారగలగాలని సాక్ష్యం పొందుకోండి. దగ్గరగా దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఒక త్రాగుడు మానేస్తే సంతోషపడతారు, ఒక కొన్ని పాపాలు వదిలిపెట్టేస్తే సంతోషపడతారు. అది నిజంగా మంచి సాక్ష్యమే, చాలా గొప్ప సాక్ష్యం. ఈ రోజుల్లో కూడా చాలామంది చాలా అలవాట్లు మానేసుకొని ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఉన్నారు. కొంతమంది వచ్చిన షుగర్ వ్యాధులు బట్టి, వచ్చిన వీటిని బట్టి అవయవాలు పాడైపోతే భయంతో మానేస్తారు కొంతమంది. మరి కొంతమంది నిజంగానే గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి. బాంబులు పట్టేవాళ్ళు ఇప్పుడు బైబిల్ పట్టుకు తిరుగుతున్నారు, ప్రభు సాక్ష్యంగా ఉంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఒకప్పుడు వారు వ్యభిచారంగా తిరిగిన వారుగా ఉన్నవారు ఇప్పుడు దేవుడికి సాక్షి స్వార్థికులుగా మారారు. ఇప్పుడు ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు గంజాయి తీసుకునేవారు ఇప్పుడు ప్రభుకు సాక్ష్యంగా నిలబడగలిగారు. ఎప్పుడు పాప జీవితం వారు వదిలిపెట్టుకొని ప్రభు కోసం నిజంగా జీవిస్తున్న వారే ఆయన సంతోష పెడుతున్న వారుగా ఉన్నారు. ప్రభుకు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అందరూ బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9 చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదవండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9 చదువుదాం. కావున దేహమందు ఉన్నను దేహాన్ని విడిచిపెట్టినను ఎలా ఉండాలి మనము? ఆయనకిష్టలమే ఉండవలనని మిగులు ఆపేక్షించుచు ఉన్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము చొప్పున ప్రతివాడును పొందినట్లు మనం అందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఒకరోజు రాబోతుంది, ఆయన స్వరం వినబడబోతుంది. కడబోరు శబ్దం, అది ఆర్భాటముతోనూ ప్రధానతో శబ్దముతోనూ పరలోకము దేవుడు మధ్యాకాశం రాబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. ఆ సమయంలో నువ్వు ఏం సాధించావు? మంచి ఇల్లు కట్టావా? మంచి పెళ్లి చేసుకున్నావా? మంచిగా కాపురం చేస్తావా? అది చూడ్డాయన ఒకటే ప్రశ్న, నీవు ఆయనకి ఇష్టడుగా జీవించినావా లేదా? అది చూస్తాడు ఆయన. ఎందుకనగా నీ దేహముతో జరిగించిన వాటి ఫలము చొప్పున అది మంచి అయినా చెడైనా, ఈ దేహముతో ఉండగానే కంటితో పాపం చేస్తాం, ఈ దేహంతో ఉండగానే చెవులతో పాపం చేస్తాం, ఈ దేహంతో ఉండగానే సమస్త పాపాలు, వ్యభిచార పాపాలు, దొంగతనం అన్నీ కూడా దేంతో జరుగుతున్నాయి? దేహంతోనే. కొంతమంది అనుకుంటారు ఆత్మీయ జీవింపు చేస్తుంది, శరీరం కావాలి నిష్ప్రయోజనం కాబట్టి ఎలా జీవించేసినా పర్లేదు, లోపల ఆత్మతో బలంగా ఉంటుంది. ఎందుకంటే అనుకుంటారు కొంతమంది దేవుడు పైరూపం
అది స్పైరూపం అంటే అర్థం ఏంటి? శరీరం. లోపల మ్యాటర్ కావాలి ప్రభువుకి అనుకుని శరీరానికి ఎలా పడతాలో ఉపయోగించేసుకుంటే ప్రభు చెప్తున్న మాట, ఎందుకనగా దేహమందు ఉన్న దేహాన్ని విడిచిపెట్టిన దేహముతో జరిగిన ప్రతి వాటి ఫలము చొప్పున దేవునికి లెక్క అప్పచెప్పాలి గనుక ప్రభు చెప్తున్న మాట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్ష కావాలి, నిలబడాలి, తీర్పులోకి రావాలి అంటే మీ దేహముతో జరిగిన ప్రతి దానికి లెక్క అప్పచెప్పాలి. మీ దేహముతోనే దానం చేస్తాం, మీ దేహంతోనే పాపం చేస్తాం. దానం చేసేది ఈ చేతులతోటే, పాపం చేసేది ఈ చేతులతోటే. మరి లెక్క మీకు అప్పచెప్ప కదా, అప్పచెప్పాలి లేదా? అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేసి ముగిస్తాను. దేవునికి ఇష్టలుగా జీవించిన వారు ఎలా ఉంటారో కొన్ని మచ్చుకు మీరు చూపించి ముగిస్తాను. ఓకేనా? అంత దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా, సంతోషంగా చెప్పండి. హల్లెలూయా. ఇంకా చెప్పాలి, మీ స్వరం నాకు పరలోకి వినబడాలి. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు సంతోషపెట్టే వారు ఎలా ఉంటారో ఒక్క 2 మాటలు చెప్పుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26 చదవండి. దేవుని సంతోషపెట్టే వారు ఎలా ఉంటారు, వారి గుర్తులేంటి అంటే ఒక 2 మాటలు చెప్పి ముగించుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం చదవండి. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై ఉరిల వంటి మనస్సును బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకుందరు, కానీ పాపాత్మ దాని వల్ల పడిపోతారు. ఈ మాట ఆలోచించండి. ఒక వ్యక్తి దేవుణ్ణి గనక సంతోషపెట్టి ఈ సాక్ష్యం పొందుకునే వారిగా ఒక అనోక దేవునికి ఇష్టడుగా జీవించడాన్ని, యేసు ప్రభువు వారు ఇదిగో నా ప్రియ కుమారుడు నేను ఇందులో ఆనందిస్తున్నానని చెప్పగలిగే సాక్ష్యం పొందుకున్నవారు నెంబర్ 1 ఎలా ఉంటారు వాళ్ళు అనగానే పాపముల నుంచి వారు తప్పించుకుంటారు. చెప్పండి మాట, ఏమవుతారు వాళ్ళు? పాపములో నుంచి వారు తప్పించబడతారు. దేవుడు వారికి సహాయం చేస్తాడు. ఎప్పుడంటే నీవు ఆయన సంతోష పెట్టాలి, మనుషులను కాదు, లోకాన్ని కాదు. ఎవరిని సంతోష పెట్టాలి నువ్వు? కొంతమంది దేవుని సంతోష పెట్టాలనుకుంటారు, కానీ శరీరానికి సంతోషం ఇస్తూ ఉంటారు. దేవుని సంతోషం పెట్టేవారు ఎప్పుడు గమనించండి, మనుషులు తగిన ఎప్పుడు కోరుకోరు. మనుషులు సంతోషం పెట్టాలి అనే ఆశ వారికి ఎప్పుడు ఉండదు. అలా ఉన్నవారు కేవలం దేవుని సంతోష పెడతారు. శరీరానుసార్లు దేవుని సంతోషపెట్టడం సాధ్యము కాదు. ఆత్మానుసార్లు దేవుని సంతోషపెట్టి విలువ జీవితం వాళ్ళు కలిగి ఉంటారు. ప్రభు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఇక్కడ చాలా జాగ్రత్తగా చదవండి ఈ మాట, చదివితే వినండి జాగ్రత్తగా ఈ మాట. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి కనిపించింది. ఎవరికి? సొలొమోను గారికి. ఏంటది అని ప్రభువు అక్కడ స్పష్టంగా మాట్లాడుస్తున్న మాట ఏంటి సాక్ష్యముగా అంటే చూడండి, ఆ మాట అనుభవం చూడండి ఇక్కడ. అదేంటి అంటే వలల వంటిదై ఊరిలో వంటి మనస్సును బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. అంటే మోసగించే స్త్రీలు చాలా ప్రమాదము, హెచ్చరిక ఇది. ఎవరు? అందరు స్త్రీలు కాదు. స్త్రీలారా మీరు దేవునికి ఇష్టలు, కానీ మోసగించే స్త్రీలారా మిమ్మల్ని బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు, తర్వాత నరకంలో పడతారు. ఈ భూమి మీద ఎన్నో అనుభవించినటువంటి సొలొమోను సాక్ష్యం. మరణము కంటే దుఃఖము కలిగించేది మోసగించే స్త్రీలు, జాగ్రత్త బిడ్డలారా అని మాట్లాడుతున్నాడు ఆయన. ఆ స్త్రీల వల్లే ఈరోజు యవనస్తులు ఊరి వేసుకుంటున్నారు. ఆ స్త్రీల వల్లే కొంతమంది మోసగించే ఆ స్త్రీల వల్లే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళ వల్ల కుటుంబంలో దుఃఖం, వారి వల్లే కోర్టులో కేసులు. ఎవరి వల్ల? ఈ రోజుల్లో ఈ భూమి మీద ఉన్న మనుషుల ఏ కుటుంబం అయినా సరే ఎక్కువ దుఃఖపడేది ఎవరి కోసం? పిల్లల కోసం కాదా? ఒక మాట చెప్పండి, పిల్లల కోసం కాదా? కోర్టుకి వెళ్తున్న కేసులు ఎక్కువ ఎవరివి? పిల్లలవి కాదా? పోలీస్ కేసులు ఎవరు ఎక్కువగా? పిల్లలవి కాదా? ఎవరిస్తులు ముఖ్యముగా
ఈ యవన బిడ్డలు కాపాడబడాలంటే ఏం చేయబడాలి? వాక్యమే. కట్టు లేనివాడు ఎలా పడితే తిరిగేస్తాడు. కట్టున్నవాడు పరిగెత్తలేడు, గెంతులేయలేడు. కట్టుంది, అందుకే పెళ్లి చేస్తారు. పెళ్ళైన కట్టుంది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు తిరిగాడు కాబట్టి అని పడతారు. అవునా? వాక్యమైన కట్టు నీకు ఉన్నప్పుడు కూడా నువ్వు ఎలా పడతావు జీవించలేవు. బిగ్గరగా స్తోత్రం చెప్పండి ప్రభువుకి. ఈ మాట చూడండి, అక్కడ ఏమన్నాడంటే ఎలాగ ఉంటారు అయితే ఎవరు తప్పించుకుంటారు అంటే వారి దగ్గర నుంచి అంటే అక్కడ రాస్తాడు. అక్కడ ఏమంటే దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకుందరే కానీ పాపాత్ములు దానిలో వరల పడిపోతారు. ఇంకా పాపంలో ఉండి దేవుడు లేడులే, ఎలా జీవించేసినా పర్లేదు, ఆదివారం కోసం మందిరంకి వచ్చేస్తే కానుక ఇచ్చేస్తే పాస్టర్ సంతోషపడతాడు. ఒకవేళ నీ కానుక చూసి నీ దశమాగం ఇచ్చేస్తే ఏ పాస్టర్కు సంతోషపడచ్చేమో కానీ దేవునికి దుఃఖమే. నేను చెప్తాను చాలాసార్లు, అమ్మ నీ కానుక నాకు వద్దు, అబ్బాయి అయ్యాయి నీ కానుక నాకు అవసరం లేదు, ముందు నేను తాగుడు మానే, ముందు నేను తిరుగుడు మానే, ముందు నీ ఆ పాప బంధకం ప్రత్యేకంగా బయటికి రా. అలా వదిలి వేసుకునే సాక్షి నా దగ్గర బోర్డు ఉన్నాయి. నీ డబ్బు నాకు అవసరం లే, వాళ్ళు వదిలి పెట్టుకుని కూడా సాక్షి నేను చెప్పగలను కావాలితే. నేను చెప్పను, దేవుడు చూసుకుంటాడు. నీవు వచ్చే కానుక ప్రభు కావాల్సింది నీవే, ఆయనకి కావాలి. ఇదేనా అబద్ధం అనుకుంటున్నారా? వాక్యం అంటే ఏమైనా కట్టు కదా అనుకుంటున్నారా? దేవుని వాక్యము చాలా విలువైనది. లోకంలో ఎక్కడ మీకు ఈ వాక్యం దొరకదు. ప్రపంచంలో ఎక్కడ కూడా దేవుడు చూపించిన మార్గం బైబిల్ తప్ప మనకి ఏ గ్రంథం నీకు చెప్పలేదు. అది ఏ గ్రంథం చెప్పలేదు. ఏ వ్యక్తి కూడా నీకు చెప్పడం అలాగా. సాక్షాత్ దేవుడే నీ వాక్యం రాయించిన మాట ప్రపంచంలో ఏ పుస్తకం మీకు దొరకదు, ఏ పుస్తకాలు దొరకదు. ఒక మనిషి అలా జీవించాలో ఎక్కడ ఉండదు. నువ్వు పిల్లవాడిగా ఉంటే ఎలా జీవించాలో చెప్పుద్ది ఈ వాక్యం. నువ్వు పెద్దవాడు వైపు ఎలా జీవించాలో చెప్పుద్ది ఈ వాక్యం. ఆ కట్టు లేకపోవడం వల్ల ముసలివాడు కూడా చిన్న పాపలతో పాడు చేస్తున్నాడు ఈ రోజుల్లో. అవునా కాదా? వయసు వాయువర్సు లేకుండా బ్రతకడానికి గల కారణం ఏంటి? వాక్యం లేకపోవడమే. వాక్యం ఉంటే, వాక్యం మదిలో ఉంటే తప్పకుండా పాపం చేయడం భయపడతా వణుకొచ్చేస్తుంది నీకు. వాక్యం చెప్పింది మాట. మనిషిలో ఏం భయపడుతుంది? వాక్యమే. భయం లేనివాడే పాపం చేస్తున్నాడు. దేవుని సంతోషపెట్టేవాడు పాపములు తప్పించబడుతున్నాడు. యోసేపు దేవునికి ఇష్టంగా జీవిస్తున్నాడు కాబట్టి దేవుడు అతన్ని తప్పించాడు. అతను పారిపోతున్నాడు. అతను సంసోనుకు బంధించబడిపోయాడు. కారణం అదే. సంసోను తప్పించబడకపోవడం కారణం దేవునికి ఇష్టంగా అతను జీవించలేకపోయాడు. ఇతను తప్పించుకున్నాడు. ఇప్పుడు సంసోను తప్పించుకోలేకపోయాడు. యోసేపు తప్పించుకున్నాడు. మనము పాపను తప్పించబడలేకపోతున్న కారణం ఏంటి? ఒక సెల్ ఫోన్ జయించలేకపోతున్నావు, ఒక శరీరం జయించలేకపోతున్నావు, ఒక మాట ఎవరిని ఒక మాట అంటే అనేస్తున్నావు నువ్వు. కారణం ఏంటి? నీ అంత నీకు లేదు. కారణం ఏంటి ప్రభు అంటే కొంతమంది ఆలోచన, నేను సాధించలేకపోతున్నానండి, నా వల్ల అవ్వట్లేదండి. నీ వల్ల అవుతుంది. ఇప్పుడు నువ్వు దేవునికి పూర్తిగా లోబడిపోతే, పాపానికి రాజీ పడకపోతే తప్పకుండా దేవుడు నీ జీవితంలో కార్యము జరిగిస్తాడు. పాపం నుంచి తప్పించడానికి దేవుడికి సహాయం చేస్తాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి లేని వారు ఎందుకు పడిపోకుండా జాగ్రత్త పడ్డారు? దేవునికి ఇష్టంగా జీవించారు కాబట్టే కదా. మరి మనం ఎందుకు జీవించలేము? జీవించాలి. ప్రభు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అలాగే జీవించినటువంటి అలా జీవించేవారు ఏమవుతారట? మొదటి మాటగా పాపం నుంచి వారు ఏమవుతారు? తప్పించబడతారు. రెండవ మాట సామెతల గ్రంథం 16:7 చదవండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా వారికి మిత్రులుగా చేస్తాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. శత్రువులు కూడా మిత్రులు ఎప్పుడవుతారు? శత్రువులు కూడా సమాధాన పడిపోతారట. ఎప్పుడు? నీ ప్రవర్తన ఆయనకి ఇష్టమైతే. అబద్ధం ఆడకండి. ఎంతమందికి మిత్రులు ఉన్నారు? ఎంతమందికి ఫ్రెండ్స్ ఉన్నారు? ఇప్పుడు ప్రశ్న ఇంకోటి, ఎంతమంది శత్రువులు ఉన్నారు? శత్రువులు అయినప్పటికీ
పైకి ఎవరు కనిపించరు కానీ లోపల మాత్రం గుర్తొస్తుంటారు, ఇమేజ్ వచ్చేస్తూ ఉంటుంది అక్కడికి. నీ ప్రవర్తన ఆయనకి ఇష్టమైతే, నువ్వు నిజంగా వాక్యాన్ని ఫాలో అయ్యే వ్యక్తివి అయితే, శత్రువు కోసం నువ్వు ఏం చేస్తావు? హింసించే వారి కోసం ఏం చేస్తావు? వేచి ఉంటూ వాళ్ళే మారుతారు అని సాక్ష్యం పొందుకుంటావు. నాకు గ్రూపులో ఒక అమ్మాయి ఒక 3 years బ్యాక్ గ్రూపులో పంచుకుంటూ ఉన్నప్పుడు నేను కూడా విన్నాను ఆ సాక్ష్యం. తన కాలేజీ చదివిన ఫ్రెండ్ యేసు ప్రభువు నమ్ముకున్నందుకు శత్రుత పెట్టేసుకుంది. అప్పుడైతే తెలియదు, మామూలు ఫ్రెండ్స్గా కలిశారు. ఆ తర్వాత ఏమే వాక్యం చదువుకోవడం, బైబిల్ చదవడం ఇవన్నీ చూసిన తర్వాత శత్రుత పెరిగిపోయింది. నన్ను మాట్లాడింది. ఆ తర్వాత ఎందుకో తెలియదు, ఏమో చాలా బాధ ప్రభు దగ్గర ప్రార్థన చేసేది. దేవ ఆ అమ్మాయి నాకు చాలా ఇష్టం, మన దగ్గర బాగానే ఉండేది, నేను నమ్ముకుని నాకు శత్రుత వచ్చింది, ఎందుకో తెలియట్లేదు అని బాధపడుతున్నప్పుడు కొంతకాలానికి అనుకోకుండా ఆ అమ్మాయి మళ్ళీ కలిసింది. అప్పుడు కూడా ఉమ్మేసి పక్క వెళ్ళిపోయింది. అలా ఎంత రోషం, ఎంత దారుణంగా తిట్టుకుంటూ అవమానపరుస్తున్న సమయంలో మరలా ఆ సహోదరికి ఒక రోజున తిట్టిన ఆ సహోదరు ఉంది కదా, ఆమెకి ఒక సమస్య వచ్చి పడింది. ఆమె బంధకులు పోయింది, బయట రాలేబోతుంది. అనుకోకుండా ఈ ఫ్రెండ్ అమ్మాయికి సహాయం చేసింది. అప్పుడు అనుకోకుండా అమ్మాయి మారుమనసు పొంది బాతుని తీసుకుంది. ప్రభు శాస్త్రం చెప్పండి బిగ్గరగా. ఎప్పుడు నువ్వు ఒక మాట అంటే ఆ మాట ఏమైపోతారు వాళ్ళ తర్వాత వాళ్ళు కూడా మనసులో పెట్టుకొని మీకేం లేదు, ఓర్పు లేదు, మాకేం చెప్తారో అనే స్థితికి వస్తారు. కానీ వేచి ఉండాలి, కనిపెట్టాలి, ప్రభు దగ్గర గోజాడాలి. ప్రభువా నువ్వు ప్రార్థించమన్నావు, నువ్వు చెప్పావు, ఎలా మౌనంగా ఉంటున్నాను, ప్రభువా నాకు సహాయం చేయి. ప్రభు చెప్తున్నమాట, వాక్యాన్ని ప్రవర్తన నాకు ఇష్టమైతే శత్రువును కూడా మిత్రులుగా మార్చగలవాడు. ప్రభు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఎస్తేరు రాజధాని చాపగా ఏమొచ్చింది? ఆమెకి కృప దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనిషి సంతోషపెట్టాలని కోరుకున్న ఒక వ్యక్తి ఉందండి, హేరోదియ కుమార్తె. ఏమైందామె? రాజుకి పుట్టినరోజు జరుగుతుంది, ఆమె డ్యాన్స్ వేసిందట. రాజు అడిగాడు, అమ్మా నా బర్త్డేకి నువ్వు ఎంత మంచిగా డ్యాన్స్ వేసావు, సంతోషం పెట్టావు కాబట్టి ఇంకేం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె అంటుంది, అప్పుడు ఆయన అంటాడు రాజుగారు, ఏమని, నా రాజు నీకు బాగా ఇవ్వమంటావా, నీకేం కావాలని అడిగాడు. అందుకే ఆమె అంటుంది, అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ మంచి ఛాన్స్ దొరికింది, రాజుకి నా డ్యాన్స్ వచ్చిందట, ఇప్పుడు ఏం చేయమంటావు అనగానే అప్పుడేమంది, యోహాను తల కొట్టి తీసుకురమ్మంది. అలాగే వెళ్ళిపోయింది. రాజు దగ్గరికి వచ్చి అడుగుతుంది, రాజా నా డ్యాన్స్ వచ్చిందా, నీకు సంతోషపెట్టాను నిన్ను, చాలా బాగుంది నాయన, నీకేం కావాలని అడిగగానే యోహాను తల నాకు ఇమ్మని అడిగగానే వెంట కొప్పుకూలిపోయాడు మనిషి, దుఃఖపడ్డాడు. కానీ ఇచ్చిన మాట జవదాటకూడదు కాబట్టి బాపించి యోహాను తల నరక వేసి ఆ తల తీసుకొచ్చి ఇచ్చారు. ఇంతకీ యోహాను ఎందుకు అక్కడికి వచ్చాడు? ఈ హేరోది ఎలాంటి వాడంటే చాలా దుష్ట దుర్మార్గుడైన రాజు అతను. ఫిలిప్పు తమ్ముడి భార్యని ఉంచుకున్నాడు అతను, అది చచ్చిపోయిన తర్వాత ఉంచుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? దాన్ని గద్దించాడు యోహాను. ఏమని? అయ్యను చేసిన తప్పు కదా అది, ఒక రాజుగా ఉండి రాజు పరిపాలన చేసిన వాడు అయ్యుండి సిగ్గులేదని అని చెప్పి గద్దించినందుకు అతనికి భయమేసింది. మొదట్లో పరిశుద్ధుడు నీతిమంతుడు ఇతని జోలికి వెళ్ళకూడదు అనుకుంది. కానీ ఈ రూపంగా అతని మరణం వచ్చింది. ఏమైనా సంతోషపెట్టడం చూసింది ఆ పని? ఒక మనిషి సంతోషపెట్టడం కోసం. గలతీ 1:10 మూలవాక్యం చదువు ముగించుకుందాం. గలతీ 1:10 చదవండి. అక్కడ ఏం రాయబడింది? గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా అక్కడ ఏమని రాయబడింది? మనిషి దయ సంపాదించుకోరుచున్నానా, దేవుని దయ సంపాదించుకోరచూరుచున్నానా, నేను మనిషి సంతోషపెట్టగోరుచున్నానా, నేను ఎప్పటికీ మనిషి సంతోషపెట్టేవాడునైతే నేను క్రీస్తుకు దాసుడను కాకపోదును అని. ఇప్పుడు చెప్పండి, దేవుని సంతోషపెడితే ఎటువంటి పాపములను నువ్వు జయించగలిగే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. రెండవది, నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టడుగా జీవిస్తే ఏమవుతామంట? ప్రభు చెప్తున్న మాట ఏంటంటే అని అంటున్నాడు, శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఇప్పుడు మనం చెప్పండి, ఇప్పుడు మనం ఎవరు సంతోషపెట్టాలి? శరీరాన్న, లోకాన్న, మనుషులన, మరి ఎవరిని సంతోషపెట్టాలి మనం? దేవుణ్ణి.
వాళ్ళు సంతోషపెట్టేవారు మనం ఉందామా? ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించుదామా? అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరూ మోకరించండి.